కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డాక్టర్ రామలక్ష్మి తాడేపల్లి గారు రాసిన ఏడుపు రాగం తద్దినపు తాళం అనే హాస్య కథ విందాం. నాన్న, ఒకసారి ఫోన్ అమ్మకి ఇవ్వండి త్వరగా. మీ అమ్మ ఫోన్కే చెయ్యమ్మా. ఇప్పటికి 3 సార్లు చేశాను నాన్న. వంట మధ్యలో అనుమానం వచ్చి త్వరగా అమ్మని పిలవండి, పదార్థం మాడిపోతుంది. అబ్బా, మీ అమ్మ ఇంట్లో లేదా అపర్ణ? ఎక్కడికి వెళ్ళింది? ఏమో, నాకు చెప్పి వెళ్తుందా? అదేంటి నన్ను అడుగుతావే? మీ అమ్మకే చేసి కనుక్కో. ఇద్దరికి మధ్య ఏదో డిష్యుం అయినట్లుంది. కొంచెం ఆగితే వాళ్ళిద్దరే సర్దుకుంటారు. ఇప్పుడు నేను కదిలిస్తే తేనె తుట్ట రేపినట్లే. వామ్మో, నా పదార్థం. ఓ గంట తర్వాత. హలో అపర్ణ, మాట్లాడావా మీ అమ్మతో? లేదు నాన్న. అప్పుడనగా ఎటో పోయింది. ఇంతవరకు అయిపో అజాలేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఈ పాటికి వచ్చేసి ఉంటుంది అనుకున్నాను నాన్న. అసలు ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ ఎత్తుకుపోవడం ఏమిటి? మీ ఇద్దరు పోట్లాడుకున్నారా? మీ అమ్మతో పోట్లాడడం తప్ప నాకేం పని పాట లేదా? వంకలేనమ్మా డొంక పట్టుకుపోయిందని ఆవిడకే నా పాట నేను నచ్చక గొడవ పడి వెళ్ళిపోయింది. అదేంటి? రిటైర్ అయిన మొగుడు అన్నిట్లో తలదూర్చి తలనొప్పి తెప్పిస్తాడని అందరూ అనుకుంటుంటే నేను అట్లా అనిపించుకోకూడదు అనుకున్నా. అందుకే నా వ్యాపకాలేవో నేను పెట్టుకున్నా. అది ఇంటికి మీ అమ్మకు కావలసినవన్నీ చూసుకున్న తర్వాతే. అయినా మీ అమ్మకి అక్కడ కూడా తన పెత్తనమే సాగాలట. ఆవిడకి ఇష్టమైన పాటలే పాడాలట. మొగుడిని అనుకుంటుందా లేక ములక్కాడ చెట్టును అనుకుంటుందా ఎటు వంచితే అటు వంగటానికి? ఏంటి, పాటల విషయంలో పోట్లాడుకున్నారా? మీ ఇద్దరికి భలే సృజనాత్మక ఉంది నాన్న. లోకంలో ఏ భార్య భర్త ఇంతవరకు ఈ విషయం మీద పోట్లాడుకొని ఉండరు. చాలే నీ వెటకారం. చప్పట్లు కొట్టాలంటే మీ అమ్మ కొట్టుకో. నాకు ఇష్టమైన పాటలు వినడం పాడడం మానే వరకు ఇంటికి రానని అరుచుకుంటూ పోయింది. అంత జరిగిందా? సరే, అమ్మతో నేను మాట్లాడుతూ ఉండండి. హలో అమ్మా. అపర్ణ, చెప్పు. నీరసంగా పలికింది తల్లి జానకి స్వరం. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓ, మీ నాన్న నీ చెవిలో పాడేశారా అప్పుడే? పాడేశారానా? ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా ఊదేశారా అంటారు కదా. ఈ పాటల గోలేంటి? అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్ కూడా ఎత్తలేదని నాన్న కంగారు పడుతున్నారు. ఏదైనా ఉంటే మెల్లిగా మాట్లాడుకోవచ్చుగా. ఆహా, చేసిన చేష్టలు ఎవరు ఎరగరు కానీ కోసిన ముక్కు మాత్రం అందరూ చూశారట. అట్లా ఉంది వ్యవహారం. ఏం మాట్లాడుకోవాలి? ఆ నిరంతర గాన స్రవంతి కార్యక్రమం మధ్యలో అసలు మాట్లాడుకునే సందుందా? మీ నాన్న ఆ పాటలతో నన్ను పెట్టే క్షోభ ఏంటో మీకెవరికైనా తెలుసా? అంతేం జరుగుతోందమ్మా? ఏమిటా? చెప్తా విను. పొద్దున్నే కళ్ళు తెరవగానే సర్వమంగళ మాంగళ్యే అంటూ అందరికీ శుభాలు జరగాలని అమ్మవారికి దండం పెట్టుకుంటూ లేస్తూ ఉంటానా? ఎప్పుడు లేచి కూర్చుంటారో ఏం పాడో. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అంటూ ఇల్లు ఎగిరిపోయేలా పాడుతూ ఉంటారు. ఆ దెబ్బకు గుండెల్లో ఠారు పుట్టి మళ్ళీ ముసుగు పెట్టి పడుకుంటూ ఉంటా. ఎంతసేపు పడుకుంటే మాత్రం ఆ ఏడుపు గొట్టు చిత్రలహరి ఆగితేగా. అవునా? ఇదేంటమ్మా కొత్తగా? కొత్తేం కాదు. ఉద్యోగం ఇంటి బాధ్యతల్లో పడ్డాక కొంచెం తగ్గింది. కానీ మీ నాన్నకు ఈ ఏడుపు గుట్టు పాటలు పిచ్చి మొదటి నుండి ఉన్నదే. చెప్పడానికి సిగ్గుచేటు కానీ మా పెళ్ళయ్యాక 3 నిద్రలకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామా. మా వాళ్ళు గదంతా పూలతో చక్కగా అలంకరించి అన్ని ఏర్పాట్లు చేస్తే నేను వెళ్ళేటప్పటికి టేప్ రికార్డర్లో మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథని విన్నారా అంటూ ఘంటసాల గుండెలు పిండేసేలా పాడిన విషాద గీతాన్ని తన్మయత్వంతో వింటున్నారు. అప్పటికి నేను ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఆ పాట పెట్టారేంటని అడిగితే అది కూడా తొలిరే పాటే,
అందులో కూడా గది అలంకరణ ఇలాగే ఉంటుంది అంటూ అర్థం పర్థం లేని సామ్యం చెప్పారు. అంతేకాని ఆ పాటలో సాహిత్యానికి అర్థం ఏమిటి, సినిమాలో ఆ పాట సందర్భం ఏమిటి, ఇవేవి అక్కర్లేదు మీ నాన్నకి. అక్కడితో ఆకుండా పొద్దున్నే పరీక్ష రాయాలన్నంత శ్రద్ధగా క్యాసెట్ రెండు వైపులా ఒకదాన్ని మించినవి ఒకటి విషాద గీతాలు మ్రోగించారు. ఆ దెబ్బకి నా కడుపంతా గుబులుగా అయిపోయి గంటసేపు గుక్క పెట్టి ఏడిస్తే గాని తగ్గనంత దుఃఖం వచ్చింది. దాంతో అప్పగింతల్లో కూడా ఏడవని నేను ఆ క్షణాన ఎందుకు ఏడవాలో కారణమైనా కనబడక 3 ఏళ్ల క్రితం చచ్చిపోయిన మా అమ్మమ్మని, ఆవిడ చేతి మజ్జిగ పులుసుని గుర్తు చేసుకొని మరీ ఏడ్చి నిద్రపోయా. పొద్దున్నే లేచాక ఉబ్బిన నా ముఖం, కళ్ళు చూసి కంగారు పడి విషయం తెలుసుకున్న మా వాళ్ళంతా ఒకటే నవ్వటం. ఆ తర్వాత మీ నాన్నను వాళ్ళ బామ్మ పక్కకి తీసుకెళ్లి అవలక్షణాలు ఉన్నవాడికి అక్షింతలిస్తే అవతలికిపోయి నోట్లో వేసుకున్నాడట. అట్లా ఉంది నీ వ్యవహారం. లక్షణంగా శుభకార్యం కోసం వస్తే నీ తింగర వేషాలతో పిల్లని బెదరగొడతావా అని తలంటి పోసి మీ నాన్న తెచ్చుకున్న టేప్ రికార్డర్, క్యాసెట్లు ఊడబెరుక్కొని ఆవిడ పెట్టెలో పెట్టుకుని తాళం వేసేసుకుంది. దాంతో ఆ 7 పాటల బెడద తీరింది. కానీ మీ నాన్న మాత్రం మిగిలిన 2 రోజులు నా మీద అలిగి కూర్చున్నారు. పెళ్లి చూపుల్లో నాకు కూడా సంగీతం అంటే ప్రాణం, పాటలు వింటూ పడుకోవటం ఎంత ఇష్టమో అని అబద్ధాలు చెప్పి ఇప్పుడు పాటలు పెట్టానని మా బామ్మతో తిట్టిస్తావా అని. ఆ దెబ్బతో ఆయన ఏడుపు పాటలు పెడితే వద్దనటానికి, ఏడుపు వస్తే ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా ధైర్యం లేకుండా పోయింది నాకు. ఆయన ఆ దేవుడు చేసే గమ్మత్తులు చూడు. ఇద్దరికీ సంగీతం ఇష్టం అంటే జీవితం అంతా పాటలా సాగుతుంది అని అనుకుంటాం. కానీ భగవంతుడు అందులోనూ ఎంత కొంటెతనం చూపాలో అంతా చూపాడు. నేను ఒక పాట విన్నానంటే ఆ సాహిత్య అర్థాన్ని, రాగభావాన్ని మనసుకు పట్టించుకునే రకం. రఫీ పాటలు ఇష్టమని ఓసారి దిల్లేక్ మందిర్ సినిమాలోని యాద్ నా జాయే అనే విషాద గీతం విని ఆ తర్వాత 4 రోజులు మనిషిని కాలేకపోయాననుకో. పాట నాపై అంత ప్రభావం చూపిస్తుంది. అందుకే విషాద గీతాల జోలికి త్వరగా పోకుండా జాగ్రత్తగా ఉంటాను. అలాంటి నన్ను మీ నాన్నకు జత చేశాడు దేవుడు. ఆయనకేమో పాటలంటేనే ఏడుపు. వద్దండి నేను వెళ్ళలేను అని మొత్తుకున్నా పట్టించుకోకుండా ఘంటసాల గుండె గాయం చేసే గీతాలు, బాలసుబ్రహ్మణ్యం బాధాభరిత గీతాలు, మహమ్మద్ రఫీ మనసు కరిగించే గీతాలు, కిషోర్ కుమార్ కృంగదీసే గీతాలు, నా పిండాకుడు గీతాలు, నా శ్రాద్ధం గీతాలు, ఇవి ఆయన ప్రొద్దుగూకులు ఇంట్లో మోగించే పాటలు. ఇంకా విడ్డూరం చెప్పనా, పిల్లలకి జోలపాటగా ఎవరైనా ఏ జో అచ్యుతానందానో ఏ లాలి లాలి అనో పాడతారు. నీకు మీ నాన్న ఏం పాట పాడేవాళ్ళు తెలుసా? పాడుతా తీయగా చల్లగా పాట. అందులో పసిపాపలా నిదురపో తల్లిగా అని ఉందని దాన్ని జోలపాట చేసేశారు. అప్పటికీ నేను ఉండబట్టలేక ఆ పాట పసిపిల్లలకి తండ్రి పాడే జోలపాట కాదండి, భర్త పోయి పుట్టింటికి వచ్చిన హీరోయిన్ను ఓదారుస్తూ వాళ్ళింటి పాలేరు పాడే ఏడుపు పాట అని చెప్పినా వింటేగా. బాధ్యతల్లో పడి మీ నాన్న ఆ పాటల గోల తగ్గిస్తే కాస్త ప్రశాంతంగా ఉన్నాను. కానీ ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు ఆ మధ్య ఒకసారి అపార్ట్మెంట్ ఫంక్షన్లో ఈయన ఏడుపు పాట పాడితే అందరూ మెచ్చుకొని ఏడ్చారు. అంతే, రిటైర్ అయ్యి అవగానే పాత పాటల డైరీలు బయటికి తీశారు మీ నాన్న. దానికి తోడు ఈ మధ్య అదేదో హిందీ పాటల సంఘంలో చేరారు నా ప్రాణానికి. గంబరే గీతో గార్ధపాండవం ఏదో చచ్చింది దాని పేరు. ఆ సంఘంలో సభ్యులంతా తిన్నది అరక్కన్నట్లు ఆన్లైన్ ఆఫ్లైన్ మీటింగులు పెట్టుకుని కమ్మగా పెళ్ళాలు చేసి పెట్టిన పకోడీలు హాయిగా తింటూ మరీ 7 పాటలు పాడుకుంటారు. దానికోసం మీ నాన్న 100 ఏళ్ల వ్యవధిలోని వ్యధాభరిత గీతాలన్నీ సేకరించి సాధన చేస్తున్నారు. ఇల్లంతా రకరకాల ఏడుపు గొంతులతో దద్దరిల్లిపోతుందనుకో. అందరూ ఒక ఎత్తైతే ఆ కొత్త అబ్బాయి అరచేత్ సింగో అరికాల్ సింగో ఎవడో ఉన్నాడు. భలే పేరు పెట్టావమ్మా, అతను ఇప్పుడు నంబర్ 1 సింగర్ తెలుసా? తెలుసులే, నిజానికి ఆ అబ్బాయి మంచి గాయకుడే. కానీ ఏడుపు పాటల్లో ఎంత జీవిస్తాడంటే మిగిలిన గాయకులు గొంతులో దుఃఖాన్ని మాత్రమే పలికిస్తారు. కానీ అతను మాత్రం
దుఃఖాన్ని, దానివల్ల వచ్చే ఏడుపుని, తద్వారా ఉద్భవించే చీవుడిని, అందువల్ల మూసుకుపోయిన ముక్కు యొక్క దిబ్బడని, చివరికి మిగిలే గొంతు గరగరని, మొత్తం అన్నింటినీ ఒకేసారి ఒకే పాటలో ప్రదర్శిస్తాడు. అంత భావగర్భితంగా ఆ గాయకుడు పెట్టే శోకాలకి అతని పాట ఒక్క చరణం విన్నా చాలు నాకు ద్రౌపది వస్త్రాపహరణం నుంచి జలియన్ వాలా బాగ్ ఉదంతం వరకు జరిగిన ఎక్కడెక్కడి విషాద సంఘటనలన్నీ గుర్తొచ్చి కడుపు లొంగు చుట్టుకుపోతుంది. అలాంటిది రోజంతా ఆ పాటలే వినబడుతుంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అపర్ణ. అయ్యయ్యో, నీ బాధ అర్థమవుతుందమ్మా. ఎలాగో ఇవాళ అందరం అక్కడికి వస్తున్నాంగా, మాకు చెప్తే మేమే నాన్నకు అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళం కదమ్మా. నువ్వు ఇలా ప్రొద్దున్నే ఏమీ తినకుండా వెళ్ళిపోతే కష్టం కాదు. ఏం చేయమంటావు? ఇవాళ ప్రొద్దున జరిగింది గుర్తొస్తేనే నా కొళ్ళు మండిపోతుంది. ఏమైంది? పండక్కి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నానా? మీరంతా వస్తే ఎంత ఆనందంగా గడపచ్చో, పిల్లలతో ఇల్లెంత కళకళలాడిపోతుందో అనుకుంటూ సంతోషంగా నేను వంట చేస్తూ ఉన్నాను. అంతలోనే మీ నాన్న పెద్దగా ఇంటిన బడి పాడటం మొదలుపెట్టారు. ఒకనాటి ఉద్యానవనము నేడు కనుమా, అది ఏ మరుభూమిగా నేడు మారేనులే, ఆనంద నౌక పయనించు వేళ శోకాల సంద్రాల ముంచేవులే. పండుగ పూట పొద్దున్నే ఆయన కొంపలో పెట్టే కేకలు అవి వింటుంటేనే నాకు భయంతో ఒళ్ళు జలధరించిపోయిందనుకో. ఆపుకోలేక పొట్ట పట్టుకొని నవ్వడం మొదలుపెట్టింది అపర్ణ. నీకు నవ్వులాటగానే ఉంటుంది, కానీ నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది. అదేమంటే వాళ్ళ పాటల సంఘంలో రేపు స్వభాష శోక సంగీత కార్యక్రమం అట. అందుకని ఈ రోజంతా ఈయన గారు ఆ పాట సాధన చేసి చావగొడతారట. నేను పండగ పూట నట్టింట్లో ఆ అపశకునపు కేకలు వినలేక గబగబా వంట ముగించి ప్రశాంతంగా ఉంటుందని గుడికొచ్చేశా. మీరు వచ్చాకే ఇంటికి వస్తా, గట్టిగా అంది జానకి. ఇదిగో నీతో మాట్లాడుతుండగానే మన కాలనీకి వచ్చేసాం. నువ్వేం దిగులు పడకు, నాన్నకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను, భరోసా ఇచ్చింది అపర్ణ. ఆ రోజు రాత్రి మిగిలిన వాళ్ళు పడుకున్నాక, నాన్న, మీరు అమ్మ బాధ అర్థం చేసుకోవడం లేదు. ఈ వయసులో హార్మోన్ల మార్పులు, శారీరక సమస్యలతో యుద్ధం చేయవలసిన సమయంలో మనమంతా అమ్మకి మానసికంగా చేయూతనివ్వాలి, ముఖ్యంగా మీరు అంటూ తండ్రికి నచ్చజెప్పబోయింది అపర్ణ. ఇది మరీ బాగుంది. నాకు ఇష్టమైన పాటలు నేను వింటానంటే నేనేదో చెయ్యరాని ఘోరం చేసినట్లు మాట్లాడతారేంటి మీరంతా? అసలు ఆ పాటల గొప్పతనం తెలుసా మీకు? చూడండి, ఆ పాటల్ని నేను తక్కువ చేయట్లేదు. నేను బాధపడేది కేవలం ఆ పాటల ప్రభావంతో నాకు కలిగే మానసిక స్థితి వల్ల, దాంతో నాలో ఏర్పడే ఉద్వేగాల వల్ల. మీరన్నట్లు అవి అంత గొప్ప పాటలు కనుకనే వాటి భావాలు అంత బలంగా మనసులో వెల్లువెత్తుతాయి. కానీ మీరు నవరసాల్లో ఆ శోకరసాన్ని ఒక్కదాన్నే తీసుకొని సమయం సందర్భం లేకుండా నిరంతరం దానిలోనే ముంచుతుంటే నా వల్ల కావట్లేదు. పైగా సౌకర్యంగా లేదంటూ ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు కూడా పెట్టుకోరు మీరు. సినిమాలో అయినా ఆ ఏడుపు పాటలు ఏడుపు సందర్భంలోనే ఉంటాయి, కానీ సినిమా మొత్తం విషాద గీతాలే ఉండవు కదా. మీరు కూడా ఇంట్లో అన్ని రకాల పాటలు పెట్టండి, ఇద్దరం కలిసి ఆస్వాదిద్దాం, అభ్యర్థిస్తూ అంది జానకి. చూడు, ఎన్ని రసాలున్నా నా చిన్నప్పటి నుంచి కరుణ రసమే ఇష్టం, ఏడుపు పాటలే ఇష్టం. ఇంకో రకం నాకొద్దు. నాకిష్టమైనవి నా ఇంట్లో నేను ఆస్వాదించడానికి కూడా సమయం సందర్భం ఏమిటి? సర్వకాల సర్వావస్థల్లోనూ నేను నాకిష్టమైన పాటలే వింటా. ఈ విషయంలో నా మీద నీ అజమాయిషీ కుదరదు. అందరికీ గుడ్ నైట్. మొండిగా మాట్లాడి వెళ్ళి పడుకున్నాడు మోహన్ రావు. జానకి, అపర్ణ మొహమొహాలు చూసుకున్నారు. ఆ చూపుల్లో మోహన్ రావు ప్రవర్తనపై నిరసనే కాక ఓ స్థిర నిర్ణయం కూడా ప్రతిబింబించింది. మరుసటి రోజు ఉదయం జానకి వంటింట్లో పనిచేసుకుంటుంటే అసలు ముందు రోజు రాత్రి ఏ వాదన జరగనట్లు మొహం పెట్టి వంటింట్లోకి వెళ్ళాడు మోహన్ రావు. జానకి, గుర్తుందిగా మా సంగీత సంఘం వాళ్ళ ఈ నెల సమావేశం ఇవాళ మన ఇంట్లోనే అని? మధ్యాహ్నం 4 గంటల కల్లా వచ్చేస్తారు. మొత్తం 10 మంది.
ఏమైనా స్నాక్స్ టీ చెయ్యి ఉల్లాసంగా చెప్పి పాటల సాధనకు పక్క గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్ రావు. అనుకున్న సమయానికి సంఘ సభ్యులంతా మోహన్ రావు ఇంట్లో చేరారు. ఆలస్యం చేయకుండా ఆందోళన రాగంలో ఆలాపనలు మొదలుపెట్టారు. ఒకరిద్దరు బాగానే పాడారు. మిగిలిన వాళ్ళు పాడుతుంటే వివిధ జంతువుల ఏడుపులు గుర్తొచ్చాయి జానకి. మధ్య మధ్యలో ఆవేశం ఆపుకోలేక అందరూ కలిసి పాడుతుంటే అర్ధరాత్రి ఓ కుక్క ఏడిస్తే మిగిలినవన్నీ గొంతు కలపటం గుర్తొచ్చి పరుగెత్తుకెళ్లి వాకిలి తలుపు మూసేసింది జానకి. కొంతసేపు అరిచి అరిచి అలసిపోయి విరామం ప్రకటించుకున్నారు గాయకులు. మోహన్ రావు జానకి వద్దకొచ్చి స్నాక్స్ వడ్డించమని సైగ చేశాడు. సరేనని తల ఊపింది జానకి. ఆకలిగొన్న గాయకులు ఆవురావురమని ఎదురు చూస్తుండగా వంటింట్లో నుండి విస్తరాకుల కట్టతో బయటికొచ్చి కుర్చీలలో కూర్చున్న వాళ్ళ చేతుల్లో ఒక్కో ఆకు పెట్టింది జానకి. అయోమయంగా చూశాడు మోహన్ రావు. అంతలోనే అందరి విస్తరులలో దబ్బుమని ఓ పచ్చటి పదార్థం పడింది. ఏమిటా అని చూస్తే పెసరపప్పుతో చేసిన ముద్దపప్పు. జానకి, ఏంటిది? మెల్లగా అన్నాడు మోహన్ రావు, భార్యని కొత్త స్నేహితుల ముందు ఎలా గదమాలో అర్థం కాక. ఆగండి అన్నట్లు తీక్షణంగా చూసింది జానకి. మ్రాన్పడిన మోహన్ రావు కళ్ల ముందే అందరి విస్తరులలో అన్నం, నువ్వుల పొడి, అల్లం పచ్చడి, ఆవ పచ్చడి, ఇంకొన్ని తద్దినం వంటలు, చివరకు చప్పటి చారు పోసి ఇంక తినండి అంది. అవేంటో తెలిసిన కొంతమంది ఇప్పుడు ఇవేంటన్నట్లు చికాగ్గా మొహం పెట్టారు. అసలు ఇలాంటి వంటలు వడ్డన్లు ఎరగని నలుగురు ఉత్తరాది వాళ్ళు ఈ సమయంలో అన్నమేమిటని అన్నంలా తెల్లబోయారు. అందులో ఒక అతను విస్తరు పట్టుకోవడం చేతకాక చారు, అల్లం పచ్చడి ప్యాంటు మీద పోసుకున్నాడు. ఆ గందరగోళంలో అతడి విస్తరులోని నువ్వుల పొడి ఫ్యాన్ గాలికి ఎగిరి పక్క ఆవిడ కళ్లల్లో పడింది. దాంతో ఆవిడ అంతకుముందు తను పాట పాడిన దానికన్నా భీకరంగా అరిచింది. ఈ ఘోర కళ అంతా కళ్లతో చూస్తున్న మోహన్ రావు శిలాప్రతిమలా బిగుసుకుపోయాడు. ఏంటండి, ఇవాళ మీ ఇంట్లో ఎవరిదైనా తద్దినమా? అడిగాడు ఒక తెలుగు ఆయన తేరుకొని. అబ్బే కాదండి నసిగాడు మోహన్ రావు. మరి ఇదేంటి? ఇష్టం లేకపోతే కుదరదని చెప్పాలి కానీ ఎప్పటివో మిగిలిపోయిన తద్దిన వంటల్ని స్నాక్ టైంలో పెట్టడం ఏమిటోయ్? కోపంగా అడిగాడు ఇంకో ఆయన. అప్పటికి తెలివిలోకి వచ్చిన మోహన్ రావు, జానకి ఏంటిది గద్దించాడు. అబ్బే ఇవి ఈరోజు వండిన తాజా వంటలేనండి, ఇందాకే చేశాను అణుకుగా చెప్పింది జానకి. నీకేమన్నా మతిపోయిందా? స్నేహితులు వస్తున్నారని స్నాక్స్ చేయమంటే తద్దిన వంట చేస్తావా? మరి మొన్న మీ అమ్మగారి తద్దినానికి ఇవే వంటలు చేస్తే చాలా బాగున్నాయని 2 సార్లు వేయించుకొని తిన్నారు కదండి మీరు. మీకు అంత నచ్చాయని ఈరోజు కూడా అవే చేశా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటప్పుడు ఏ సమోసాలో, మంచూరియాలో, మిర్చి బజ్జీలో ఇవ్వాలని కూడా తెలీదా? తద్దినం వంట తద్దినం రోజు బాగుందని తిన్నానని ఎప్పుడు పడితే అప్పుడు అవే చేసి వడ్డిస్తావా? ఓ సమయం సందర్భం ఉండదా దేనికైనా? ఏమోనండి, నిన్న మీరేగా అన్నారు నా ఇంట్లో నాకు నచ్చినవి నేను ఆస్వాదించడానికి సమయం సందర్భం ఎందుకు అని. నాకు ఏది నచ్చితే అదే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆస్వాదిస్తాను అని కూడా అన్నారు. అందుకే అమాయక వదనం పెట్టి అన్నది జానకి. జానకి అంతరార్థం గ్రహించి అంతర్మదనంతో తలదించేసుకున్నాడు మోహన్ రావు. మిత్రులంతా మెల్లగా నిష్క్రమించారు. కొన్ని నెలల తర్వాత ఓ ఆదివారం. జగమే మారినది మధురముగా ఈ వేళ. మధ్యాహ్నం జరగబోయే గాయకుల సమావేశంలో పాడటం కోసం పాట సాధన చేస్తున్నాడు మోహన్ రావు. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్ పాట వింటూ ఆ జానకితో గొంతు కలిపి తాను కిలకిలా నవ్వుకుంది. పాటల కార్యక్రమం కోసం మసాలా వడలు చేస్తున్న జానకి. ఇదండి డాక్టర్ రామలక్ష్మి తాడేపల్లి గారు రాసిన ఏడుపు రాగం తద్దినపు తాళం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.